తెలంగాణలో జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ బీఓసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ పిలుపునిచ్చారు. చెర్యాల మండలం కేంద్రంలో అంగన్వాడీ బజార్ వద్ద బుధవారం సమ్మె వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలకు 4 కోడ్లుగా విభజించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం, ప్రతి కార్మికునికి 26,000 రూపాయలు కనీసం అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ గ్రాట్యుటీ సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసి, రైల్వే, బొగ్గు లాంటి సంస్థలను ప్రైవేట్ పరం చేసి బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి కార్మిక వ్యతిరేక సంఘాలు జేఏసీ ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లం అంజయ్య, పొన్నబోయిన మమత, గజ్జల సురేందర్, గూడెపు సుదర్శన్, కర్ర రవి, నంగి కనకయ్య, దండబోయిన వెంకటేష్, సిగుళ్ల నరేష్, కోలిపాక భిక్షపతి, లచ్చయ్య, ప్రమీల పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్కు అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద ఏఐటీసీకి సంబంధించిన సమ్మె వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. మరియు కార్మికులు ఆనాడు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 కోడులుగా విభజించి కార్మికుల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి కార్మికునికి 26,000 వేతనం ఇవ్వాల్సి ఉంది. మరి వీటన్ని కార్మిక ఇచ్చేటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా 10 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ అమలు చేయనటువంటి దుస్థితి ఈరోజు కనబడతా ఉంది. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే మరియు బొగ్గు తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ బడా పెట్టుబడిదారులకు ఈరోజు అప్పనంగా అమ్మేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున ఈ నెల 16న జరిగేటువంటి కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు హాజరై ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మేము ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం.